మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెలలో ఒక్క శుక్రవారం కూడా పూజ చేయటం కుదరని వారు కనీసం ఈ ఆఖరు శ్రావణ శుక్రవారం రోజు పూజ చేసుకున్నా చాలు. శ్రావణ మాసంలోని అన్ని శుక్రవారాల్లో పూజ చేసుకున్న ఫలితం వచ్చేస్తుంది. అంతేకాదు అనేక ఆటంకాల వలన వరలక్ష్మి వ్రతం చేయలేకపోయిన వారు ఈ శుక్రవారం కూడా వ్రతం చేసుకోవచ్చు. ఈ అవకాశం పోతే మళ్ళీ సంవత్సరం వరకు రాదు. ఈ శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి మీరు గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు 30 నిమిషాల్లో మీకు ఉన్నటువంటి అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలతో ఆ అష్టలక్ష్ములు మీ ఇంట్లో అడుగుపెట్టి తిష్ట వేసుకొని మరీ కూర్చుంటారు. అష్టలక్ష్ముల అనుగ్రహం అనేది మనకు ఉన్నప్పుడు మన జీవితంలో ఏ సమస్య వచ్చినా కూడా సులభంగా పోతుంది. మన ఇల్లు స్వర్గంలాగా ఉండడానికి, మనం సంతోషంగా బ్రతకడానికి ఈ పరిహారం అనేది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. గుమ్మానికి మన సాంప్రదాయంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. గుమ్మం అనేది గుడితో సమానమైనది. అంటే మన ఇంటికి పూజా మందిరం ఎంత ముఖ్యమైనదో గుమ్మం కూడా అంత ముఖ్యమైనది. గుమ్మానికి అంత విశిష్టత అనేది ఉంటుంది. ఈ గుమ్మాన్ని చాలామంది తెలిసి తెలియక తొక్కుతూ ఉంటారు. పిల్లలు అవ్వవచ్చు, పెద్దవాళ్ళు అవ్వవచ్చు, అలా ఎప్పుడూ కూడా గడపలను తొక్కకూడదు. గడప మీద కూర్చోవటం, గడప మీద పడుకోవటం, గడప మీద కూర్చొని తలలు దువ్వుకుంటూ ఉంటారు, తింటూ ఉంటారు, ఎక్కి తొక్కుతూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. ముఖ్యంగా శ్రావణ శుక్రవారం అలాంటి పనులు పొరపాటున కూడా చేయరాదు. గడప అనేది లక్ష్మీదేవి స్వరూపం. గడపలో లక్ష్మీదేవి ఉంటుంది అని శాస్త్రంలో చెప్పారు. కాబట్టి చక్కగా శ్రావణ శుక్రవారం రోజు గడపకు పసుపు రాసుకోవటాలు, కుంకుమ బొట్లు పెట్టుకోవటాలు, గుమ్మానికి తోరణాలు కట్టుకోవటాలు ఇలాంటివి చేయటం వల్ల లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో అష్టైశ్వర్యాలతో మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈ శ్రావణ శుక్రవారం రోజు చక్కగా గుమ్మం బయట కూడా ముగ్గులు వేసుకోవటము, పసుపు కుంకుమలు చల్లుకోవటము, ఇంటి లోపల కూడా శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవటం లాంటి పనులు తప్పనిసరిగా చేసుకోవాలి. కొంతమంది ఇల్లు చూస్తూ ఉంటే తలుపులు ఎప్పుడూ మూసే ఉంటాయి. అలా ఎప్పుడూ ఇంటి తలుపులు మూసి ఉంచుకోకూడదు. ఎప్పుడూ తలుపులు మూసి ఉంచితే లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి అడుగు పెట్టలేదు. కాబట్టి ఆ తల్లిని మనమే ఆహ్వానించాలి. కనుక మన ఇంటి తలుపుల్ని కనీసం సంధ్యా సమయంలో అయినా తెరిచి ఉంచుకోవాలి. ఇక ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ శుక్రవారం రోజు గుమ్మంపై ఇది చల్లితే చాలు, కష్టాలన్నీ కూడా పోతాయి. 90 నిమిషాల్లో కోట్లు దూసుకు వస్తాయి. లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ ఈ శ్రావణ శుక్రవారం రోజు గుమ్మం మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధనలక్ష్మియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. శ్రావణ శుక్రవారం రోజు మీరు ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఇంట్లో సంపద రెట్టింపు అవుతుంది. అంతేకాదు శ్రావణ శుక్రవారం రోజు పాలు, పెరుగు, ఉప్పు, పసుపు, చింతపండు, కందిపప్పు ఇలాంటివి ఏవి కూడా ఎవరికి బదులుగా కానీ అప్పుగా కానీ ఇవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి. అలాగే శ్రావణ శుక్రవారం రోజు తప్పనిసరిగా ఇంట్లో పెరుగు తోడు పెట్టాలి. పెరుగును కొని తేవటం కాదు, పెరుగును తోడు పెట్టుకోవాలి. అలా పెరుగు తోడు పెడితే మన సంపద అనేది పెరుగుతుంది. ఇంట్లో సంపాదన బాగా పెరుగుతుంది. అలాగే శ్రావణ శుక్రవారం పూట సాయంత్రం లైట్లు వేసిన తర్వాత ఎప్పుడూ కూడా ఇల్లు చిమ్మకూడదు. అంట్లు తోమటం వంటి పనులు చేయకూడదు. ఈ చిన్న చిన్న విషయాలు చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఇలాంటివి మీకు బాగా ఉపయోగపడతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలిచేలాగా చేస్తాయి. శ్రావణ శుక్రవారం రోజు ఇల్లు దులపటము, జుట్టు కత్తిరించుకోవటము, చెత్తనంతటిని తీసి బయటపడేయటం వంటి పనులు మాత్రం అస్సలు చేయకూడదు. లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. శ్రావణ శుక్రవారం రోజు స్నానం చేసే సమయంలో ఆడవారు చిటికెడు పసుపును నీటిలో వేసుకొని చిటికెడు పసుపును ముఖానికి, మంగళసూత్రానికి రాసుకొని స్నానం చేస్తే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ శ్రావణ మాసంలో అన్ని పూజలు చేసిన ఫలితంతో అదృష్టం పడుతుంది. ధనానికి అస్సలు లోటు లేకుండా లక్ష్మీదేవి అమ్మవారు దీవిస్తారు. ఇలా స్నానం చేస్తే మీ ఒంట్లోని తెలియని వ్యాధులు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అంతేకాదు మీ ఒంట్లో ఉన్న చెడు శక్తులన్నీ కూడా పారిపోతాయి. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇక మీకు అంతా మంచే జరుగుతుంది. మీకు మంచి రోజులు వస్తాయి. అలాగే శ్రావణ శుక్రవారం స్నానం చేసే ముందు స్నానం చేసే నీటిలో ఓం శ్రీం నమః అనే లక్ష్మి బీజాక్షర మంత్రమును
మీ వేలితో లేదా తమలపాకుతో రాసి ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా శ్రావణ శుక్రవారం చేస్తే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దరిద్ర బాధలన్నీ కూడా పోయి సకల శుభాలు కలుగుతాయి. ఇక ఈ శ్రావణ శుక్రవారం రోజు మీరు మీ గుమ్మం దగ్గర ఉదయం లేదా సాయంత్రం సంధ్యా సమయంలో అంటే 5 నుండి 6 గంటల మధ్యలో ఇది చల్లండి. ఇది చల్లి తర్వాత తలుపులు తీసి ఉంచండి. చాలు, మీ దశ మారిపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక మీరు ఒక రాగి గ్లాసులో కానీ లేదా గాజు గ్లాసులో కానీ నీటిని తీసుకొని అందులో చిటికెడంత పసుపు, కుంకుమ, కొంచెం ముద్ద కర్పూరం వేయండి. అంటే ముద్ద కర్పూరం పొడిలాగా చేసేసి వేయండి. తర్వాత 2 అత్తరు చుక్కలు అలాగే గోమూత్రం కూడా 2 చుక్కలు వేసేసి ఆ గ్లాసులో నీటిలో కలిపేసేసి చక్కగా ఆ ఇంటిని గుమ్మం దగ్గర చల్లండి. చల్లిన తర్వాత గుమ్మానికి ఒక్క దండం పెట్టుకోండి. ఇలా చల్లితే మీకు ఉండే కష్టాలు, సమస్యలు, బాధలు పోతాయి. ఎందుకంటే ఈ నీరు అనేది చాలా శక్తివంతమైనది. పసుపు, కుంకుమలు చాలా పవిత్రమైనవి. ముద్ద కర్పూరం కూడా లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థం. గోమూత్రం అంటే 33 కోట్ల దేవతల మంది యొక్క ఆశీర్వాదం. గోమూత్రం ఎంతో పవిత్రమైనది. గోమూత్రం ఆరోగ్యానికి కూడా మంచిదని కొంతమంది తాగుతూ ఉంటారు కూడా. అంత పవిత్రమైనది. దోషాలు ఏదన్నా ఉన్నా, చెడు శక్తులు, చెడుగాలులు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. ఇక అత్తరు మంచి సువాసన కలిగి ఉంటుంది. ఆ సువాసనకు లక్ష్మీదేవి వెతుకుతూ మరీ మన ఇంటికి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కలిపినటువంటి నీరు చాలా శక్తివంతంగా, పవిత్రంగా మారుతుంది. ఈ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం దగ్గర చల్లేసి ఒక అరగంట సేపు తలుపులు తీసి ఉంచండి. కనీసం ఒక పావు గంట అయినా చాలు, తలుపులు తీసి ఉంచేయండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి చెడు అంతా కూడా బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. చాలా శక్తివంతమైన పరిహారం, చాలా సులువుగా చేసుకునే పరిహారం కాబట్టి చక్కగా రేపు ఈ పరిహారం అనేది చేసుకోండి. ఈ చిన్న పరిహారం చేయటం వలన 30 నిమిషాల్లో మీకు ఫలితం వస్తుంది. అంటే మీరు ఏదో ఒక శుభవార్తను వింటారు. లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మీ సంపాదన పెరుగుతుంది. కష్టాలు, కన్నీళ్లు అన్నీ పోతాయి. మీరు గొప్ప ధనవంతులుగా మారిపోతారు. కనుక శ్రావణ శుక్రవారం రోజు మీరు కూడా ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలను పొంది ఆనందంగా జీవించండి. ప్రకృతి సంపూర్ణ కళలతో సౌందర్యం చిందే కాలం శ్రావణ మాసం. ఇది ప్రకృతి మాత యవ్వన దశ అనవచ్చు. పూర్తిగా సౌభాగ్యానికే ప్రత్యేకంగా కేటాయించబడిన ఉత్తమ నోములు, దివ్యమైన శుభకరమైన పండుగలతో పర్వదినాలలో అలరారుతూ భక్తుల పాలిట సౌభాగ్యదాయినిగా నిలిచిన మాసం శ్రావణం. శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం. ఆలయాలన్నీ భక్తజన సందోహంతో కలకలలాడుతూ ఉంటాయి. సమాజ ఐక్యతకు పట్టుకొమ్మ శ్రావణ మాసం. బంధుమిత్రుల రాకలు, ఆదర్భపూర్వక ఆహ్వానాలు, పసుపు కుంకుమల హరివిల్లులు, పారాణి పాదాల హంస నడకలు, చామంతుల అందాలు, శనగల వాయినాలు ఒకటేమిటి, ప్రేమకు, ఆరాధనకు, పూజలకు, ఆలయ దర్శనాలకు, వేడుకలకు, బంగారు ఆభరణ అలంకారాలకు, శోభాయమానమైన ముత్తైదుల సౌభాగ్యాలకు ఆలవాలమై నిలిచిందే ఈ శ్రావణ మాసం. కార్తీక మాసంలో సోమవారం ప్రత్యేకతను సంతరించుకుంటే శ్రావణ మాసంలో శుక్రవారాలు విశిష్టతను సంతరించుకుని కనిపిస్తాయి. కార్తీక మాసం శివకేశవులకు ఎంత ఇష్టమైనదో శ్రావణ మాసం లక్ష్మీ పార్వతులకు అంత ప్రీతికరమైనది. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలలో లక్ష్మీదేవిని పూజించటం వలన ఆ దేవి చాలా సంతృప్తి చెంది కరుణిస్తుంది. వివాహితులు ఈరోజు లక్ష్మీ పూజ చేసుకోవటం వలన సౌభాగ్యవతులుగా వర్ధిల్లుతారు. లక్ష్మి అనగానే కొందరు ధనము మాత్రమే అనుకుంటూ ఉంటారు. ధనం, ధైర్యం, విద్య, ధ్యానం, విజయం, పరపతి, సంతానం, గుణం మనకు ప్రాప్తం కలగాలని ఆ తల్లిని పూజిస్తారు. శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించటం వలన సకల సంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రతీతి. అందరూ అంటే ప్రతి మనిషి కూడా లక్ష్మీ కటాక్షం కావాలని కోరుకుంటూ ఉంటారు. నిత్యం లక్ష్మీదేవిని పూజిస్తూనే ఉంటారు. కానీ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలలో చేసే లక్ష్మీ పూజకు అధిక ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. శ్రావణ మాసంలోని శుక్రవారాలు చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా ఆడవారు శ్రావణ శుక్రవారాలలో క్రమం తప్పకుండా లక్ష్మీ పూజ చేసుకుంటూ ఉంటారు. ఇక ఎంతో పవిత్రమైన శ్రావణ శుక్రవారం రోజు ఇంట్లోని ఆడవారు బీరకాయ కూరను వండాలి. ఎందుకంటే ఈరోజు అందరూ బీరకాయ కూరను తింటే చాలా మంచిది. ఈరోజు బీరకాయ కూరను తింటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. బీరకాయతో పాటు ఈరోజు శనగల కూరను తిన్నా కూడా లక్ష్మీ కటాక్షం మెండుగా లభిస్తుంది. కనుక శ్రావణ శుక్రవారం రోజు
అందరూ బీరకాయ కూరను కానీ శనగల కూరను కానీ తప్పనిసరిగా తినండి. బీరకాయను కూర వండుకుని తినవచ్చు, లేదా పచ్చడి చేసుకుని తినవచ్చు, లేదా బీరకాయ ఫ్రై చేసుకోవచ్చు, బీరకాయ బజ్జీలు వేసుకోవచ్చు, లేదా బీరకాయ పాలు కలిపి కూర వండుకోవచ్చు. ఇలా ఈరోజు ఏ రూపంలో బీరకాయను తిన్నా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కోటి జన్మల పుణ్యంతో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశాలు వస్తాయి. లేదంటే ఈరోజు శనగలతో కూర వండుకుని తిన్నా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దరిద్రాలన్నీ కూడా పోతాయి. ఈరోజు శనగలను కూర రూపంలో కావచ్చు, శనగల తాలింపు రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలో తిన్నా చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే శనగలు చాలా బలాన్ని ఇస్తాయి. శ్రావణ మాసంలో తప్పనిసరిగా శనగల కూర తినాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు ఆడవారు గుర్తుపెట్టుకుని బీరకాయ కూరను కానీ శనగల కూరను కానీ వండండి. అందరూ ఈ కూరలను తినండి. అలా తినటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. దరిద్రాలన్నీ కూడా పోతాయి. వద్దన్న ఐశ్వర్యం వస్తుంది. కోటి జన్మన మహాపుణ్యం వస్తుంది. కనుక అందరూ ఈరోజు ఈ కూరలను వండండి, తినండి. మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. ఇక ఈ శ్రావణ శుక్రవారం రోజు పొరపాటున కూడా నాన్ వెజ్ తినకూడదు. అంటే గుడ్డు, చికెను, మటను, రొయ్యలు, పీతలు, నత్తలు, చేపలు ఇలాంటివేమీ తినకూడదు. గొడ్డును చాలామంది నాన్ వెజ్ కాదనుకుని తినేస్తూ ఉంటారు. కానీ గుడ్డు కూడా నీచే. శ్రావణ శుక్రవారం రోజు గుడ్డు కూడా తినకూడదు. కనుక ఈరోజు ఇంట్లో మాంసాహారం వండవద్దు, తినవద్దు. ఇంట్లో అనే కాదు, మీరు బయట కూడా నాన్ వెజ్ తినకూడదు. అంటే రెస్టారెంట్స్లో, బజార్లో, నూడిల్స్ బళ్ళ దగ్గర, బిర్యానీ షాపుల దగ్గర, బజ్జీ బళ్ళ దగ్గర ఎక్కడా కూడా నాన్ వెజ్ తినకూడదు. కేవలం కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ను తినకూడదు. అంటే నూడిల్స్, మంచూరియా, బిర్యానీ, బర్గర్లు, పిజ్జాలు, ఎగ్ పఫ్, చికెన్ లాలీపాప్, చికెన్ జాయింట్స్, చికెన్ వింగ్స్, చికెన్ పకోడీ ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ను తినకూడదు. చివరికి కేకును కూడా ఈరోజు ముట్టుకోవద్దు. ఎందుకంటే కేకులో గుడ్డు కలుస్తుంది. అది కూడా నీచే కనుక తినకూడదు. ఇలా ఈ శ్రావణ శుక్రవారం రోజు ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకుండా జాగ్రత్తగా ఉండండి. కాదని ఈరోజు నాన్ వెజ్ తింటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. ఇక మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం రాదు. దరిద్రాలన్నీ కూడా అనుభవిస్తారు. కనుక అందరూ కూడా శ్రావణ శుక్రవారం రోజు ఈ ఆహార నియమాలను పాటించండి. ఏ స్త్రీ అయితే శ్రావణ శుక్రవారం రోజు కాళ్లకు గోరింతాకు పెట్టుకుంటుందో ఆ స్త్రీకి సొంత ఇల్లు ప్రాప్తిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే శుక్రవారం రోజు మగవారు చేతికి గోరింతాకు పెట్టుకుంటే నూతన వాహన ప్రాప్తి, ధనలక్ష్మి ప్రాప్తి కలుగుతుంది. శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించిన తర్వాత వేప చెట్టు మొదట్లో ఒక గ్లాస్ నీళ్లు పోయండి. అలా నీళ్లు పోసి ఆర్థిక బాధలు తొలగిపోవాలని చెప్పుకొని ఒక నమస్కారం చేసి ఇంటికి తిరిగి రండి. ఇలా చేస్తే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలను పోగొట్టి అష్టైశ్వర్యాలను కలగజేస్తుంది. అదేవిధంగా ఈ శ్రావణ శుక్రవారం రోజు ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వారికి మంచినీళ్లు ఇచ్చి కుంకుమ బొట్టును కూడా పెట్టండి. కుదిరితే తాంబూలం ఇవ్వండి. ఇలా చేసిన వారికి జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక వరలక్ష్మీ వ్రతం రోజు వరలక్ష్మీ వ్రతం చేయటం కుదరని వారు ఈ రోజు కూడా వరలక్ష్మీ వ్రతం చేసుకోవచ్చు. రేపు రాబోయే ఆఖరు శ్రావణ శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా సరే సాయంత్రం 7లోపు తులసి మొక్క మొదట్లో ఇది ఒక్కటి పెడితే లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంట్లో ధనానికి లోటు రాదు, డబ్బుల వర్షం కురుస్తుంది. శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్క మొదట్లో దీనిని పెట్టడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందని, వద్దన్న కనకవర్షాన్ని కురిపిస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్కను ఖచ్చితంగా పూజించండి. ఎందుకంటే తులసి కూడా లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్కకు చెంబుతో నీటిని సమర్పించి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇక శ్రావణ శుక్రవారం రోజు తులసి చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన పరిహారం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందని పండితులు అంటూ ఉన్నారు. మన హిందూ సంస్కృతిలో మొక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంది. మనం దేవులతో పాటు కొన్ని మొక్కలను పరమ పవిత్రంగా భావించి పూజిస్తూ ఉంటాము. అలా ప్రతిరోజు పూజింపబడే మొక్కలలో తులసి మొక్క కూడా ఒకటి. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన మొక్క తులసి మొక్క. లక్ష్మీదేవి స్వరూపం కూడా. అందుకే శ్రీ మహావిష్ణువు పూజలో తులసి ఆకులను ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఇలా తులసి ఆకులతో పూజ చేయటం వల్ల లక్ష్మీ సమేత విష్ణుమూర్తి అనుగ్రహం లభించి సిరి సంపదలు లభిస్తాయని ప్రజల నమ్మకం. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం
తులసి మొక్కలు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని ఇంటి ఆవరణలో ఉంచటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. అందుకే అందరూ తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనూ తులసి మొక్కను ఉంచాలి. దీనివల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఇంటి ఎదురుగా తులసిని నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. దీంతోపాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. కొందరు వ్యక్తులు తమ ఇంటిపైన ఉండే డాబా పైన తులసి మొక్కలను ఉంచుతూ ఉంటారు. వాస్తు ప్రకారం అలా ఎప్పటికీ చేయకూడదు. ఇలా చేయటం వలన అశుభ ఫలితాలు వస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు. ముళ్ళ పొదలకు దగ్గరలో కూడా తులసి మొక్కను ఉంచకూడదు. అయితే అరటి చెట్టుకు దగ్గరలో తులసిని నాటొచ్చు. ఎందుకంటే అరటి చెట్టుపై విష్ణువు ఉన్నట్లుగా భావిస్తారు. తులసి మొక్కకు అనేక అతీత శక్తులు ఉంటాయి. కాబట్టి తులసి మొక్క దగ్గర శ్రావణ శుక్రవారం రోజు ఒక పరిహారం చేయాలని పండితులు అంటున్నారు. ఏమీ లేదు, శుక్రవారం రోజు మీరు ఇంట్లో అమ్మవారిని మీకు తోచిన విధంగా పూజించండి. అలా పూజించేటప్పుడు 5 యాలకులు, చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా ఆ పూజలో ఉంచండి. మీ పూజ పూర్తయ్యాక ఆ యాలకులను, పచ్చకర్పూరాన్ని తీసేసి మీ చేతిలో పట్టుకుని తులసి చెట్టు దగ్గరకు వచ్చేయండి. వచ్చి 11 సార్లు తులసి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత ఈ యాలకులను, పచ్చకర్పూరాన్ని మీ ఎడమ చేతిలో పట్టుకుని ఆ చేతిని తులసి మొక్క పైనుండి 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసినట్లుగా తిప్పి వెంటనే ఆ యాలకులను, కర్పూరాన్ని తులసి మొక్క మొదలు దగ్గర కొంచెం మట్టి తీసి పూజ చేయండి. ఇలా చేయటం వలన మీకు ఉన్న దరిద్రము, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. వద్దన్న కనకవర్షం కురుస్తుంది. కనుక అందరూ కూడా ఈరోజు తులసి మొక్క దగ్గర ఈ పరిహారాన్ని చేయండి. రాత్రి 7 లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అసలు శుక్రవారం అంటేనే ప్రేమ, దాంపత్యము, అందము వంటి వాటికి చిహ్నము. ఎందుకంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడని నమ్మకం. పైగా లక్ష్మీదేవికి సైతం శుక్రవారం ప్రీతికరం. కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని కొలుచుకుంటే అటు అమ్మవారి అనుగ్రహం, ఇటు గ్రహాల అనుకూలత సిద్ధిస్తాయి. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణము. చంద్రుడు ఈ నక్షత్రాన సంచరించే మాసం శ్రావణ మాసం. విష్ణుమూర్తి, మహాలక్ష్మి ఎంత అన్యోన్యంగా ఉంటారో ఈ మాసాన శుక్రవారాల్లో అమ్మవారిని కొలుచుకునే వారి దాంపత్యం అంతే అన్యోన్యంగా సాగుతుందని భక్తుల నమ్మకం. త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి మహాలక్ష్మి సిరి సంపదలకు ఆదిదేవత, జీవన సౌభాగ్యానికి దివ్య ప్రతీక. సృష్టికి కారణభూతమైన ఆదిపరాశక్తిని మన ప్రాచీన మహాత్రష్టలు సుమనోజ్ఞ రూపాల్లో చిత్రించి ఆరాధించారు. ఆ శక్తి మహిమలను, దివ్యత్వ శోభలను అనేక దేవతామూర్తులుగా మలిచారు. ప్రతి రూపం ఒక దివ్య సంకేతం. ప్రతి సంకేతం వెనుక ఒక రహస్య సందేశం కనిపిస్తుంది. మహాలక్ష్మిగా మనకు కనిపించే దేవి హిరణ్యవర్ణంలో భాసించే మధుర మోహనమూర్తి. ఆమె చతుర్భుజాలతో పూర్ణ వికసిత పద్మంపై ఆసీనురాలై ఉంటుంది. ఆమె హస్తంలో ఒక పద్మం మొగ్గ రూపంలో ఉంటుంది. సౌందర్యానికి, వినిర్మలతకు సంకేతం అది. పద్మం బురద నుంచి పుడుతుంది. మనలో ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా సరే వికసించే అపరిమిత శక్తికి ఈ పంకం సంకేతం. మహాలక్ష్మి చుట్టూ నీరు ఆవరించి ఉంటుంది. ఈ నీరు జీవనానికి సంకేతం. ఈ నీరు నిత్య ప్రవాహశీలమై ఉంటుంది. అలా ప్రవహించకపోతే అది నిల్వ ఉండి పాడైపోతుంది. ధనం కూడా ప్రవహిస్తూ చలామణి అవుతూ ఉండాలి. ఈ ధన ప్రవాహాన్ని ఆపి ధనాన్ని కూడబెట్టేవారు ధనం, జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోలేరు. సంపదకు అధిపతి అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి చంచలమైనది అని ఒక గుణాన్ని ఆపాదిస్తారు. ఈ మాటలో నిజం లేకపోలేదు. సంపద చేతిలో ఉంది కదా అని చులకనగా, అజాగ్రత్తగా ఉంటే అది ఏదో ఒక రోజున చేజారిపోక తప్పదు. అందుకని సంపద, సౌభాగ్యాల పట్ల, ఎరుగని వాటిని తమకు అందించిన దైవం పట్ల కృతజ్ఞతను ప్రకటించే రోజులు శ్రావణ మాసపు తిథులు. శ్రావణ మాసం అమ్మవారికి ఇష్టమైన నెల కాబట్టి స్త్రీలు ఈ మాసంలో వచ్చే శుక్రవారాలలో లక్ష్మీ పూజను చేసుకుంటూ ఉంటారు. ఈ నెలలో అన్నిటికంటే ముఖ్యమైనది లక్ష్మీదేవి పూజ. శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి వివాహితులు ప్రత్యేక పూజలు చేయటం వల్ల తమ కుటుంబం ఆయురారోగ్యాలతో ఉంటుందని, తమకు ఆనందానికి ఎలాంటి డోకా ఉండదని చాలామంది నమ్ముతూ ఉంటారు.
లక్ష్మి అనగానే ప్రతి ఒక్కరూ కేవలం ధనం మాత్రమే అనుకుంటూ ఉంటారు. అయితే లక్ష్మి అంటే ధైర్యము, విద్య, ధ్యానం, విజయం, పరపతి, గుణం, సంతానం వంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది. అందుకే ఆ మాతను ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. శ్రావణ మాసం అంటేనే శుక్రవారాలకు చాలా ప్రాముఖ్యత ఉన్న మాసం. శ్రావణ శుక్రవారం వచ్చిందంటే ఆడవాళ్ళందరూ కూడా తలస్నానాలు చేసి నూతన దుస్తులు ధరించి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసుకొని వీధుల్లోని తోటి ముత్తైదువులను ఇంటికి పిలిచి వారి కాళ్లకు పసుపు రాసి నుదుటన కుంకుమ బొట్టు పెట్టి ఆకు, వక్క, పండు, గాజులతో కూడిన తాంబూలాలు ఇచ్చి వారి దీవెనలు తీసుకోవడం జరుగుతుంది. ఈ మాసంలోని అన్ని శుక్రవారాలలో ముత్తైదువులు తమ ఇళ్లల్లో పూజలు చేసుకుని బేసి సంఖ్యలో తోటి ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలాలు ఇస్తారు. శ్రావణ శుక్రవారాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి శ్రావణ శుక్రవారాల్లో తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్కను ఖచ్చితంగా పూజించండి. ఎందుకంటే తులసి కూడా లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్కకు చెంబుతో నీటిని సమర్పించి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ప్రతిరోజు ఓ వ్రతం, ప్రతివారం విశేష సారం, ప్రతి ఇంట సంతోషం. మెండుగా వర్షించే శ్రావణ మేఘాలు, నిండుగా ప్రవహించే నదీ నదాలు, దండిగా పచ్చదనంతో పొలాలు కలగలిపితే శ్రావణమాసం. ఊరూరా కొత్త శోభ, ఇచ్చుకునే వాయనాలు, పుచ్చుకునే వాయనాలు, ఉప్పిట పట్టినన్ని శనగలు. ఇలా ఇంటింట లక్ష్మి కలకలలాడుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక వైభవానికి, సాంస్కృతిక వైభోగానికి ప్రతీకగా నిలిచే పవిత్ర మాసమిది. శ్రావణం నా రూపం అని స్వయంగా పరమేశ్వరుడే ప్రకటించాడు. శ్రావణ మాసం అంటేనే శుక్రవారాలకు చాలా ప్రాముఖ్యత ఉన్న మాసం. శ్రావణ శుక్రవారం వచ్చిందంటే ఆడపిల్లల దగ్గర నుంచి ముత్తైదువులు, ముసలివారి వరకు కూడా తలస్నానాలు చేసి నూతన దుస్తులు ధరించి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసుకుని వీధిలోని తోటి ముత్తైదువులను ఇంటికి పిలిచి వారి కాళ్లకు పసుపు రాసి నుదుట కుంకుమ పెట్టి ఆకు, వక్క, పండు, గాజులతో కూడిన తాంబూలాలు ఇచ్చి వారి దీవెనలు తీసుకోవటం జరుగుతుంది. ఈ మాసంలోని అన్ని శుక్రవారాలలో ముత్తైదువులు తమ ఇళ్లల్లో పూజలు చేసుకుని బేసి సంఖ్యలో తోటి ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలాలు ఇస్తారు. శ్రావణ శుక్రవారం రోజు స్త్రీలు ఉదయం ఇంట్లో పూజలు నిర్వహించుకుని సాయంత్రం వేళ లక్ష్మీదేవి ఆలయాలను సందర్శించుకుంటూ ఉంటారు. అక్కడ జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలలోనూ పాల్గొంటారు. ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ఈ నెలలో ప్రతి శుక్రవారం విధిగా పూజలు చేయాల్సిందే. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు మాత్రం ప్రత్యేకంగా వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. శ్రావణ శుక్రవారాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి శ్రావణ శుక్రవారాలలో తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. శ్రావణ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అసలు శుక్రవారం అంటేనే ప్రేమ, దాంపత్యము, అందం వంటి వాటికి చిహ్నము. ఎందుకంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడని నమ్మకం. పైగా లక్ష్మీదేవికి సైతం శుక్రవారం ప్రీతికరం కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని కొలుచుకుంటే అటు అమ్మవారి అనుగ్రహం, ఇటు గ్రహాల అనుకూలత సిద్ధిస్తాయి. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణము. చంద్రుడు ఈ నక్షత్రాన సంచరించే మాసం శ్రావణ మాసం. విష్ణుమూర్తి, మహాలక్ష్మి ఎంతో అన్యోన్యంగా ఉంటారో ఈ మాసాన శుక్రవారాల్లో అమ్మవారిని కొలుచుకునే వారి దాంపత్యం అంత అన్యోన్యంగా కొనసాగుతుందని భక్తుల నమ్మకం. శ్రావణ శుక్రవారం రోజున మహాలక్ష్మికి వివాహితులు ప్రత్యేక పూజలు చేయటం వల్ల తమ కుటుంబ ఆయురారోగ్యాలతో ఉంటుందని, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని, తమకు ఆదాయానికి ఎలాంటి ఢోకా ఉండదని చాలామంది నమ్ముతూ ఉంటారు. లక్ష్మి అనగానే ప్రతి ఒక్కరూ కేవలం ధనం మాత్రమే అనుకుంటూ ఉంటారు. కానీ లక్ష్మి అంటే ధైర్యము, విద్య, ధ్యానము, విజయము, పరపతి, గుణము, సంతానము వంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది. కైలాసంలో పార్వతీదేవిగా, పాలసముద్రంలో పుట్టిన సింధు కన్యగా, స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, భూలోకంలో లక్ష్మీదేవిగా, వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మిగా, బ్రహ్మలోకంలో వాగ్దేవి రూపంలో సరస్వతిగా, గంగా తులసిగా భాసిస్తున్నది ఆ లక్ష్మీదేవియే. గృహాలలో గృహలక్ష్మిగాను, గోవులలో కామధేనువుగాను, యజ్ఞంలో దక్షిణాదేవిగాను, చంద్రునిలో శోభాలక్ష్మిగాను, పాతాళంలో నాగలక్ష్మిగాను, సూర్యునిలో తేజోలక్ష్మిగాను, పృథ్వీలో మహాలక్ష్మిగాను ప్రకాశిస్తున్న ఆ తల్లి శ్రీమన్నారాయణుడి హృదయలక్ష్మిగా భక్తులందరినీ కూడా తరింపచేస్తున్నది. భూలోకంలోని ప్రతి ఇంట గృహిణులు అయినటువంటి పుణ్య స్త్రీల రూపంలోనూ, యజమానులకు సంపద రూపంలోనూ, గృహంలోని
మనోహరమైన మంగళకరమైన శుభకరమైన వస్తువుల యందు ప్రకాశిస్తూ మన అందరినీ అనుగ్రహిస్తున్న తల్లి లక్ష్మీదేవి. ఆ లక్ష్మియే ప్రకృతి మొత్తం వ్యాపించి తన తేజస్సుతో ప్రకాశింపజేస్తున్నది. ఆ తల్లియే పద్మాలయగా, పద్మహస్తగా, పద్మాక్షిగా, పద్మస్తంభవిగా, పద్మప్రియగా, పద్మినిగా, భగవతిగా, భార్గవిగా, సర్వమంగళ స్వరూపిణిగా భాసిస్తూ ఉన్నది. ఒకరోజు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి మందిరానికి రుక్మిణీదేవి వెళ్ళింది. ఇద్దరూ పరస్పరం తారసపడుకున్నారు. పలు అంశాలపై చర్చించుకున్నప్పుడు రుక్మిణీదేవి లక్ష్మీదేవిని ఒక విషయం అడిగింది. సోదరి, నువ్వు ఎలాంటి మహిళల వద్ద ఉండడానికి ఇష్టపడతావు? ఏ స్త్రీలు అంటే నీకు ప్రియమైన వారుగా ఉంటారు? నీకు ప్రీతిపాత్రంగా ఉండడానికి వాళ్ళు ఏం చేయాలని రుక్మిణీదేవి లక్ష్మిని అడుగుతుంది. అప్పుడు లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి తనకు ఎలాంటి స్త్రీలు అంటే ఇష్టమో చెప్తుంది. తన స్వామి పట్ల అచంచల భక్తి ఉన్నవారిని తను ఎప్పటికీ వదిలిపెట్టనని చెప్పింది. అంతేకాదు, సమస్త గుణాలు ఉన్న నా భర్తను గౌరవించని స్త్రీలను నేను తిరస్కరిస్తానని, అలాంటి వారిని నా దగ్గరకు కూడా రానివ్వనని వెల్లడిస్తుంది. వేరే వారిని దయతో క్షమించే వారి దగ్గర నేను ఎల్లవేళలా ఉంటానని అమ్మ చెప్తుంది. ఎప్పుడూ నిజం చెప్పేవారు, మోసం చేయని వారు అంటే తనకు ఎంతో ఇష్టమని, అలాగే ఇతరులను బాధపెట్టేవారిని ఎంతమాత్రం ఇష్టపడనని లక్ష్మీదేవి చెప్పింది. పవిత్రంగా ఉండి నిర్దిష్టమైన నడవడిక కలిగి దేవతలను, బ్రాహ్మణులను పూర్తి గౌరవాలతో చూసే స్త్రీలు పతివ్రతలైన స్త్రీలంటే తనకు ఇష్టమని లక్ష్మీదేవి వెల్లడిస్తుంది. అతిథులను గౌరవించే స్త్రీల దగ్గర తాను ఎప్పుడూ ఉంటానని లక్ష్మీదేవి రుక్మిణీదేవితో చెప్తుంది. ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ శుక్రవారం రోజు ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు 1 గంటలో మీ జీవితం మారిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ చెట్టు ఏమిటి అంటే తమలపాకు చెట్టు. ఈరోజు ఎక్కడ తమలపాకు చెట్టు కనిపించినా అక్కడకు వెళ్ళి ఆ తమలపాకు చెట్టును అమ్మవారి స్వరూపంగా భావించి ఆ చెట్టు చుట్టూ కుదిరితే 3 ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత తమలపాకు చెట్టు మొదట్లో ఆవు నెయ్యితో దీపం వెలిగించి 11 సార్లు ఆ చెట్టును తాకండి చాలు. ఇలా ఈరోజు తమలపాకు చెట్టును తాకితే 1 గంటలో మీ దశ మారిపోతుంది. మీ జీవితం మారిపోతుంది. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఎందుకంటే ఈ తమలపాకు చెట్టు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. అందుకే తమలపాకుల్లోనే తాంబూలం ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు తమలపాకు చెట్టును తాకితే మన ఇంట్లో దైవిక శక్తులు ప్రవేశిస్తాయి. ఈ ప్రక్రియ అంతా చేయటం కుదరని వారు ఈరోజు స్నానం చేసి కేవలం తమలపాకు చెట్టును తాగితే చాలు, మీకు అదృష్టం పడుతుంది. మీ తలరాత ఈ రోజుతో మారి కుబేరులుగా మారిపోతారు. కొంతమంది ఇంటి దగ్గరే తమలపాకు చెట్టును పెంచుకుంటూ ఉంటారు, లేదా పక్కింట్లోనో పొరుగింట్లోనో ఇలా వీధికి కనీసం ఒక్కరైనా ఇంట్లో తమలపాకు చెట్టును పెంచుకుంటూ ఉంటారు. ఇలా మీ ఇంట్లో పెంచుకునే తమలపాకు చెట్టును లేదా పొరుగింట్లోనో పక్కింట్లోనే పెంచుకునే తమలపాకు చెట్టును ఏ తమలపాకు చెట్టును ముట్టుకున్నా సరే మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. మీకు ఉన్న సమస్యలు, కష్టాలు పోతాయి. మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. మీకు ఒకవేళ ఎక్కడ తమలపాకు చెట్లు కనిపించకపోతే, మీ ఇంటి దగ్గరలో ఎవరూ తమలపాకు చెట్లను పెంచకపోతే జస్ట్ తమలపాకులు ఉంటాయి కదా, ఆ తమలపాకులను 11 సార్లు టచ్ చేసినా సరిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు అందరూ తాంబూలం ఇవ్వటం కోసం తమలపాకులు కొని తెస్తారు కదా, ఆ తమలపాకులను టచ్ చేసినా చాలు, మీరు అపర కుబేరులుగా మారిపోతారు. మనకు ప్రకృతి ప్రసాదించిన చెట్లు, ఆకులతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇదే కోవలో తమలపాకులు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. తమలపాకులను నాగవల్లి అని అంటారు. ఆరోగ్యానికే కాకుండా దైవిక భక్తికి కూడా తమలపాకులు ఉపయోగిస్తారు. మన ఇండ్లల్లో ఎటువంటి శుభకార్యం జరిగినా కూడా తాంబూలంలో తమలపాకులను ఇచ్చే ఆచారం చాలా కాలం నాటి నుండి ఉంది. అమృతం కోసం దానవులు, దేవతలు సాగరమథనం చేసినప్పుడు లక్ష్మీదేవితో పాటు తమలపాకులు కూడా పుట్టాయని పెద్దలు నమ్ముతూ ఉంటారు. తమలపాకులలో విటమిన్ ఏ, విటమిన్ సిలతో పాటు కాల్షియం కూడా అధికంగానే ఉంటుంది. తమలపాకులను తినటం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. సాక్షాత్తు దైవాంశ సంభూతంగా భావించే చెట్టు తమలపాకు చెట్టు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రావణ శుక్రవారం రోజు తమలపాకు చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.